హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా? ఏందే కదా అడుగుడు, మంచిగా ఉంటుంటారు. మంచిగా లేకపోయినా మన వీడియోస్ చూసి అందరు నవ్వుకొని మంచిగా ఉంటారే. ఏమంటారు దోస్తులు? అంతేగా అంతేగా. మీరన్నది కూడా నిజమే అత్తమ్మ. అయితే దోస్తులు, ఈ రోజు నుంచి మనం ఒక ఫనీ కామెడీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ సిరీస్ ని మేము ఒక స్టోరీ లాగా తీయాలనుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇది జస్ట్ కామెడీ పర్పస్ మాత్రమే. జస్ట్ కొన్ని కామెడీ సీన్స్ అలా పెట్టాలనుకుంటున్నాము. మేమైతే ఈ సిరీస్లో అన్ని క్యారెక్టర్స్ని అన్నిటినీ మీకు బాగా నవ్వించేలా రాసుకున్నాం ఫ్రెండ్స్. సో మీకైతే ఈ సిరీస్ చాలా నచ్చుతుందని అనుకుంటున్నాము. ఫ్రెండ్స్, మనం పోయినసారి చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా మంచిగా మాకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. కానీ ఫ్రెండ్స్, మేము లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, మన ఛానల్ గోల్ వచ్చేసి కనీసం ఒక 1 మంత్లో ఒక 1000 సబ్స్క్రైబర్స్ అన్న రావాలి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇప్పుడు స్టార్ట్లో ఉన్నాం కాబట్టి మీ సపోర్ట్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు మాకు మళ్ళీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. అలా అయితే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, మంచిగా 10 గంటలు వండుకొని లేచిన హాయిగా ఉంది. ఇక మంచిగా ఏమని తినాలి. ఇక కొడలా కొడలా, ఏం చేస్తున్నావే? నీ అమ్మాయి షోటి దానికి వినబడతలేదా? రాధా రాధా, ఏం చేస్తున్నావే? అత్తమ్మ, ఏమైంది అత్తమ్మ? ఏందా ఊడేందే? అప్పటి నుంచి పిలిచిన షోలు ఎక్కడ దొబ్బినాయి? ఇది వండుకుందనుకోని నేను మంచిగా వంట రూమ్లో నాకు నచ్చింది వండుకొని తింటుంటే లేచింది కదా మహారాణి. ఇక దీనికి అన్ని సేవలు చేసి పెట్టాలి నేను. ఏం లేదత్తమ్మా, మీరు ఇక లేస్తారని మీకోసం చాయ్ పెట్టినా. ఇప్పుడు అనే పెట్టుడు చాయ్? అత్త లేస్తుంది మరి అని ఫస్ట్ పెట్టి పెట్టవా? నేను రాగానే ఇట్లా లేచి కూర్చొని నా చేతికి ఇచ్చి తెచ్చి ఇయ్యాలి. ఇంకా తెచ్చి ఇచ్చుడెందుకు? వేడి వేడి తెచ్చి నీ నోట్లను కూడా వస్తా నాకు. ఏందే అప్పటి నుంచి వస్తుంటే ఇంకా చాయ్ తెచ్చి ఇస్తలేవు? పోనాడు తెచ్చిపో. సరే అత్తమ్మ, తీసుకొస్తా. నాకు ఒక్క నిమిషం, ఇప్పుడే తెచ్చిస్తా. నా కొడుకుకి ఏం పని పట్టలేదు. ఏ లేకిర్దాంతం పెళ్లి చేసుకుందో ఏందో, పెద్ద నెత్తి నొప్పి పాడింది నాకు. హలో బంగారం, నా బుజ్జులు. ఓమెన్ బేటా, ఇప్పుడు ఇంత పొద్దున్నే ఫోన్ చేసిన బేటా? ఇంత పొద్దున్నే లేచినావా నువ్వు? మామీ, అవునే, పొద్దున్నే లేవాల్సి వచ్చింది. మా అత్త ఉన్నది కదా, అస్సలు వండుకొనియది. ఇంకా 10 అవుతుంది, లేపింది నన్ను. అవునా బుజ్జి తల్లి, మీ అత్తకి ఎందుకే నీ మీద గంత వంట అంత కుళ్ళు? ఏదో కొంచెం సేపు అనుకుంటే ఎందుకే గట్ల లేపింది గంత పొద్దున్నే? ఇంకో అత్తమ్మ, చాయ్ తెచ్చిన. ఆగే, కళ్ళు కనబడతలేవా? నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ఆగు. మాట్లాడుతుందమ్మా ప్రైమ్ మినిస్టర్. దీనికి ఎవడో వేరే దేశం ప్రెసిడెంట్ ఫోన్ చేసి ఉంటాడు. ఇక ఎవరు మమ్మీ? ఇంకెవరు బుజ్జి తల్లి? మన ఇంట్లో ఒకటి పాడైంది కదా, అదే మీ వదినే, మీ అన్న తెచ్చిపెట్టిన వదినే, అదే. దీనమ్మ ఒక్కసారన్నా మంచిగా మాట్లాడదు. తెచ్చిపెట్టిండంటే ఏంది నీ మెంటల్ ముఖం దానా? మనం ఫ్రీగా ఉంటున్నా, మొత్తం నీకు వంటలు చేసుకుంటూ నీకు షాకీర్ చేస్తూ ఇల్లంతా షాకీర్ చేసుకుంటూనే ఉన్నాను కదా నీ కోడల్లాగా. ఎప్పుడన్నా నన్ను కోడల్లాగా చూసినావా నువ్వు? ఆమెనా? సరే తీ మమ్మీ, నేను నీకు ఎందుకు ఫోన్ చేసినా అంటే, నేను మా అత్తకి ఏదో ఒకటి చెప్పి ఈరోజు మన ఇంటికి రావాలని అనుకుంటున్నా. ఇంకా అదే నీకు చెప్దామని చేసిందే మమ్మీ. అవునా బుజ్జి తల్లి, ఎప్పుడు వస్తున్నావే? చెప్పిన కదనే, ఇవాళనే వస్తాను. ఇంకొక గంట సేపు అయితే వెళ్తాను. ఇక సరే బంగారం, నా బుజ్జి కొండ వస్తున్నావా? నేను 1000 కళ్ళతో నీకోసం ఎదురు చూస్తుంటున్నా బంగారం. ఇది ఎవరితో మాట్లాడుతున్నారా నాయన? బుజ్జికొండ బజ్జికొండ అంటూ కొంప తీసి దీని బిడ్డతో మాట్లాడుతుందా ఏంది? ఎవరత్తమ్మా ఫోన్ చేసింది? నేను ఇంత సంబరంగా మాట్లాడుతున్నానంటే ఎవరు చేసి ఉంటారే? ఇంకెవరు, నా బిడ్డనే. ఓహో, సుజాతనా? అవునే, అది వస్తుందంటే ఇంటికి. ఓ నీ అవ్వ, ఇది వస్తే నన్ను చంపక తింటది. ఓ అవునా అత్తమ్మా? నిజమ్మా? ఏమైంది గట్లా మాట్లాడుతున్నావు? ఏం లేదత్తమ్మా, మన సుజాత వస్తుందంటే నాకు సంతోషం ఆగలేదు. అందుకే గట్లా వచ్చినాయి డైలాగులు. ఏందో నీ తల్లి నీ బాధ. రాధా, నా బిడ్డ ఎన్ని రోజులకు వస్తుంది కదా నీ ఇంటికి? దానికి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టే. దానికి రొయ్యలంటే బాగా ఇష్టం. అట్లా చేపలు, మటన్, చికెన్ అన్నీ తెచ్చిపెట్టే. నా బిడ్డకి మంచిగా వండి ఇచ్చిపెట్టు రోజు. ఇంకేం పని నాకు? అదే పని. నీకు వండి పెట్టుడు, నీ బిడ్డకి వండి పెట్టుడు, ఇల్లంతా షాకిల్ చేస్తుడు. ఇంకేం పని? అదే పని నా పని. ఏంది నీళ్ళ నువ్వే గులుక్కుంటున్నావు? ఏమి? ఏం లేదత్తమ్మా, చేసి పెడతా. ఇంకా మా ఆడబిడ్డ కంటే ఎక్కువనా నాకు? ఇవన్నీ ఇలా అనుకుంటుంది కానీ దీని మనసులో ఇది ఎందుకు వస్తుందో, నా బిడ్డ మీద కుళ్ళు, దీనికి ఏడుపు ఎందుకు వస్తుందో అనుకుంటుంటుంది ఇది మనసులో. ఆ ఛాయ్ ఏంది గట్లా చల్ల సట్ట అయింది? ఎంతసేపే పట్టుకుని లాడ్డావు? పో, వేడి చేసుకొని రాపో. ఛాయ్ చల్లగైందని ఇక విషం తాగుతారా అత్తమ్మ? నీ అవ్వ, నా బిడ్డ వస్తుంది వంట చేయి అంటే ఇది కొంపదీసి నాకు విషయం కలుపుతుంది అయింది, నాకు విషయం కలిపి పెడుతుంది అయింది.
ఏందే విషమా? విషం ఎందుకు తాగుతానే? నీ ముఖం మండ. విషం ఎందుకు తాగుతా నేను? అయ్యో అత్తమ్మ, చాయ్ ఊకే ఊకే వేడి చేసేది విషం అవుతుంది అంటారు. అందుకే అన్న చాయ్ చల్లగైతే మరి విషం తాగుతారా అని అన్న. ఓ గట్లా అన్నావా? అట్లనే. ఈ అవ్వ దెబ్బకి మా అత్తకి దొడబుచ్చుకున్నట్టుంది. ఇక్కడ విషం కలిపి తాపిస్తానేమో అనుకున్నట్టుంది. మంచి పని మంచి పని. నీ అవ్వ దీనికి ఇంకా వేడి చేసుకొని రమ్మంటే నిజంగానే విషం కల్పించి తాపించేటట్టు ఉంది నాకు. పీకంతా ఏదో ఒక సలసట చాయ్ తాగుతాయి. సరే ఎక్కడ వేడి చేస్తావు ఏం చేస్తావు? ఆ చాయ్ తాగుతుంది. గట్ల గొంతులో పోసుకుంటే అయిపోతుంది దానికి. దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది మా అత్తకి. రాదానా మజాకా? అయితే మన కానీ కొడుకుకి ఫోన్ చేసి 2 కిలోలు చేపలు, 3 కిలోలు మటన్, 2 కిలోలు చికెన్ తెమ్మని చెప్పే. ఏంది 2 కిలోలు చేపలు, 3 కిలోలు మటన్, 2 కిలోలు చికెనా? అదంతా నువ్వే తింటావా? నువ్వు నీ బిడ్డనే తింటారా? తింటే బతుకుతారా? నేను విషం కలపాల్సిన అవసరం లేదు. అది తిని దెబ్బకే చేస్తారు ఇద్దరు. ఏందత్తమ్మా, అది తింటే ఉంటారా? ఉండకపోతే ఏమైతామే? అది తినడానికి అయితే ఉన్నది. తింటే ఏమైతుంది? ఈ మధ్యలో అదేదో ఫ్యాషన్ అయింది కదా, ప్రోటీన్ ప్రోటీన్ అనుకుంటే అందరూ తింటారు కదా. ఎంత తింటే అంత మంచిగా అంట, అంత మంచి ప్రోటీన్ వస్తుందంట. నీ ముఖం ఏడ్చినట్టే ఉంది పే. సరే అత్తమ్మా, నేను ఫోన్ చేసి చెప్తాది నీకు తెమ్మని. వీగన్నులతో వేచి చూస్తున్నా నా బిడ్డ ఎప్పుడు వస్తుందని నేను. ఓహో, మా అత్త జోరుగా పాటలు పాడుతుంది కదా. మమ్మీ అగ్గో నా బిడ్డ వచ్చింది, నా బంగారు తల్లి, నా బుజ్జి తల్లి. ఓహో, పెద్ద లొటకాయ వేసుకొని వచ్చింది కదా. కనీసం ఒక 6 నెలల నుండే ప్లాన్ ఉన్నట్టుంది. నా బుజ్జి తల్లి ఎంత బక్కగైనవురా బంగారు తల్లి. ఎన్ని రోజులైందిరా ఇంటికి రాక. ఎంత చిక్కిపోయినవురా చిటి తల్లి. మమ్మీ ఐ మిస్ యూ. నేను కూడా మిచ్చు బంగారం. అయ్యో మీ అత్త ఎంత కోసపుచ్చుకుంటుందో నిన్నక్కడ. ఎంత బక్కగా అయిపోయినా నా బిడ్డే. ఆమెకేంది అక్కడ మంచిగా నౌకర్లు ఉన్నారు, షాకర్లు ఉన్నారు, అంత పని వాళ్ళే చేస్తారు. ఈమెకేందుకు బక్కకు చిక్కిపోయింది? మంచిగానే పాడైంది కదా. అగో సుజాత, బాగున్నావా? బాగానే ఉన్నాను వదినే. అమ్మ వాయి, ఇక లోపలికి పోదాం పదా. తల్లి పా లోపలికి పోదాం దా. అయ్యో బిడ్డ ఆగు ఆగు, బ్యాగ్ ఎందుకు తీసుకుంటున్నావు? వదిన తీసుకొస్తుంది ఆగు. రాదా బ్యాగ్ తీసుకొని రూమ్ లో పెట్టి. థ్యాంక్స్ వదిన. నీ అవ్వ నేను ఇంటికి కూడాలనా లేక కూలి మనిషినా? ఇంట్లో పని అంతా చేయాలి, వీళ్ళ బ్యాగులు మొయ్యాలి, అంత మొయ్యాలి. ఏదో నేను తీసుకోతా అన్నట్టు అది మాకు థ్యాంక్స్ అని చెప్తుంది. మమ్మీ డాడీ ఏడే కనిపిస్తలేడు, ఇంట్లో లేడా? మీ డాడీ ఎక్కడ ఇంట్లో ఉంటాడు? ఆయనకి ఎప్పుడు పని పని పనే. అదే స్కూల్కి పోయిండు. అవునా మమ్మీ? ఓన్లా బంగారం. మమ్మీ వదినకి చెప్పినావా ఏమేమి ఉండాలి? చెప్పిన బిడ్డ, అన్నీ తెప్పించిన. అన్నతో తెమ్మని చెప్పిన, అన్న తీసుకొని వస్తూనే ఉంటాడు. అదే అంతవరకు దానికి మసాలాలన్నీ ఊరి పెట్టుకోమని చెప్పిన. తేంగానే దబ్బన అట్లా పొయ్యి మీద వేసాగానే అయిపోతుంది ఇక దబ్బన. ఇంకా మనం దబ్బన తినొచ్చు. మంచి పని చేసిన మమ్మీ, ఐ లవ్ యూ. నా బిడ్డ ఇంత ఇంగ్లీష్ పీసే. అవునే మమ్మీ. కొంపదీసి వదినేది అన్న తెచ్చిన కూరల నుంచి సగం కూర పక్కకు పెట్టుకొని సగం వండి మనకు పెట్టదు, కానీ సగం అయితే అది మెల్లగా వండుకొని తింటదేమో మమ్మీ. అవును బిడ్డ, అది అట్లా చేసినా చేస్తుంది. అయినా నువ్వేం భయపడకే. నేను దానికి చెప్తాను, వంటగానే అక్కడ నుంచి పో, మేమే వడ్డేసుకొని తింటాము అని చెప్తా. ఏదో దానికి అట్లా కొన్ని ముక్కలు పాడైన గట్లా పెడదాము, కొన్ని చేసరి పెడదాము. లేకపోతే అది కూడా పెట్టలేమనుకో, మీ అన్నగాడు ఏదో పెద్ద పిల్లాన్ని మనం హింసిస్తున్నట్టు ఫీలింగ్ అయిపోతాడు. సరే తీయ మమ్మీ. ఆయన ఈ అన్న బాగానే పెళ్ళామని అంటుంటాడు. ఎప్పుడు నిన్ను పట్టించుకోడు, నన్ను పట్టించుకోడు. ఇక ఏం చేద్దాం బిడ్డ, రాత గట్ల రాసిండు దేవుడు. ఏం చేస్తుర్రేమో ఇద్దరు అవ్వ బిడ్డలు మూతిలో మూతి పెట్టుకొని మాట్లాడుతుర్రు. ఇంకేం చేస్తారు? నా మీద షడలు చెప్పుకోవడం తప్ప వీళ్ళకి ఇంకేం పని పాట? నా మీద ఏదో ఒక షడలు చెప్పుకుంటూ ఉన్నట్టున్నారు. అప్పుడు చూసినా బిడ్డ, మనం మాట్లాడుకుంటుంటే ఇట్లా పిల్లిలాగా వెనకకెళ్ళి వచ్చి ఉంటుందో. ఎవరింటారు? ఇంకెవరే, నా ఇంట్లో దాపరమైనది ఒకటి, నీ వదినే గదే ఇంటుంది వెనకకెళ్ళి మెల్లగా పిల్లిలాగా వచ్చి. ఇంతేనంతే మమ్మీ, మనకి మన భయమా? అదే బిడ్డ, దానికి కూడా భయపడతాడు లేకిరి ముఖంది. అగో వదిన, ఏంది గట్లా సపోర్ట్ చేయకుండా వచ్చి మెల్లగా గట్లా నిల్చొని దయ్యంలాగా చూస్తున్నావు? అయ్యో అట్లేం లేదు, ఇప్పుడే గట్లా బయటకు వచ్చిన. ఇంత కిచెన్లో అంతా పని అయింది. మీ అన్న అదే ఇంకా తేలేడు, అందుకే వచ్చి చూద్దామని వచ్చిన. సాల్తీ నాకు తెలియదా? అన్నీ వచ్చి వెనకకెళ్ళి ఇందాము, ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో వచ్చినావు. అయ్యో అట్లా కాదత్తమ్మా. సాల్తీ నీ నాటకాలు. వాడేమో ఇంకా రాలేడు నా కొడుకు, ఇంకెప్పుడు వస్తాడంట? వానికి ఫోన్ చేయి. ఎంతసేపు నా బిడ్డ వచ్చి పాపం దానికి ఆకలి అవుతుంది అని అంటుంది. ఇంకెప్పుడు వండుతావు, ఏం చేస్తావు? అదే ఫోన్ చేసిన అత్తమ్మ, వస్తున్నాను అన్నాడు. వస్తూనే ఉంటాడు ఇక. అగో చెల్లె, ఎప్పుడు వచ్చినారా బంగారం? అన్నా ఇప్పుడే వచ్చింది. ఎట్లున్నావే అన్నా, మంచున్నావా?
నాకేమైంది సూపర్ ఉన్నా. ఇంట్లో మీ వదిలే మంచిగా వండి పెడుతుంది. ఇంకేంది తిని మంచిగా ఉంటున్నా నేను. చూసిరా ఈ పెళ్ళాం పాడుకొని ఎప్పుడు చూసినా పెళ్ళాం ఇట్లా చూసుకుంటుంది, పెళ్ళాం అట్లా చూసుకుంటుంది. మరి నేను ఇట్లా చూసుకున్నా ఇన్ని రోజులు ఇవన్నీ. ఇంకేముంది రావుట్టి పెళ్ళామే చూసుకుంటుంది, నీ పెళ్ళామే వండి పెడుతుంది నీకు. ఇన్ని రోజులు అవ్వ వండి పెట్టింది నీకెందుకు రా గుర్తుంటది. అరే అమ్మా నేను అన్నానా నేను నాకు ఇన్ని రోజులు వండి పెట్టలేవని. ఏదో అది ఎట్లా వండి పెడుతుందని ఉట్టికి చెప్పినా. ఎందుకే అట్లా ఫీల్ అవుతావు అన్నిటికీ? సుశీరా మా అత్త ముఖం ఎట్లా మండిపోతుంది, అగ్గి రగిలినట్టు రగులుతుంది. నా మొగుడు నా గురించి కొంచెం మంచి మాట్లాడొద్దు, ఇంకా అయిపోయి కడుపులో మంటలు పడతాయి. సరే తీరన్నా పో, కాలు చేతులు కడుక్కోపో. రాధా అన్ని తీసుకొచ్చినా అక్కడ బయట పెట్టిన కట్ట మీద తీసుకురాపో. సరే సరే అండి, మీరు పోండి, కాలు చేతులు కడుక్కోపోండి. సరే సరే. కృష్ణ బిడ్డ ఎట్లా అంటున్నాడు? అన్నీ చూస్తున్నా అమ్మా, నువ్వు జర ఆగు. నేను వచ్చినా కదనే, నేను చూసుకుంటా. నాకు ఈ వదినే సంగతి మన అన్న సంగతి, వాడు ఎట్లా దాన్ని ఇచ్చేయడో, దాన్ని చీదర కొట్టుకోడో నేను కూడా చూస్తాను. నువ్వే నేను బంగారు తల్లివి. మమ్మీ మమ్మీ అనుకుంటే ఎందుకే నా మీద అంత ప్రాణం. సరే తీయగా నేను వచ్చినా కదా, నువ్వు ఏం బాధపడకు, నేను చూసుకుంటా అన్న సంగతి వదిన సంగతి. అబ్బా వంట అంతా అయింది, ఏదో పెద్ద బంతి భోజనం పెట్టినట్టుంది నా పరిస్థితి. అబ్బాబ్బా చేసి చేసి నా రెక్కలన్నీ వస్తున్నాయి, దంచి వార్చి అంత వండి పెట్టే వరకు. రాధా ఏం చేస్తున్నావే? అయినా వంటలు? అయినే అత్తమ్మ, వంటలన్నీ అయినాయి. ఇక మీకు వడ్డిస్తాను, పదండి పోదాం. ఏం అవసరం లేదు, నువ్వు వడ్డించుడు. ఇంతవరకు వంట చేసినావు, అంత చేసినావు, బాగా అలసిపోయి ఉంటావు, పనుకోపో. ఓ నీ అవ్వ, దీనికి నా మీద ఇంత దయ్యట్లు వచ్చిందిరా దేవుడా. నేనే వడ్డిస్తుంది అందరికి, నువ్వు పనుకోపో. నువ్వు పనుకోపోవే. పండుకోవాలనా? తినద్దా? ఇక నేను మనిషిని కాదా? తినకుండా నేను నడుస్తానా? నేను మనిషిన్నా? నాకు తెలుసు వీళ్ళ ప్లానింగ్ అంతా. ఇక్కడ నేను అన్ని కూరలు తినేస్తానో ఏం చేస్తానో అని వీళ్ళ బాధ. అందుకే పనుకోపో రాదా అని అంటుంది. నేను మీ కోడల్ని అత్తమ్మ, నాకు అన్నీ తెలుసు, మీ తెలివితేటలన్నీ. అందుకే ఫస్టే మంచి మంచి ముక్కలన్నీ వేసుకొని శుభ్రంగా తిన్నా నా కడుపు నిండా. ఇంకా కొన్ని మంచి ముక్కలన్నీ తీసి దాచిపెట్టుకున్నా, పొద్దుకి కూడా మంచిగా తింటాను నేను. సరే సరే అత్తమ్మ, బాగా అయినా రెక్కలు నొస్తున్నాయి, కొంచెం పండుకుంటుంది. లేచినాక తింటా, మీరు వడ్డేసుకొని తినండి. పోనాడు. ఇంత మంచిగా ఒప్పుకుందంటే తప్పకుండా కూర తీసుకొని ఇక్కడ దాచిపెట్టుకొని ఉంటుంది. ఇది నాకు తెలియదు, అది నేషాలన్నీ. అగో ఈ గంజిలేదో తీసి పెట్టుకున్నట్టుందిగా, కూర నెయ్యి ఉంటుంది. ఆగు దీని సంగతి చెప్తాను, ఆగు. తీసుకుపోయి మొత్తం తినేస్తాము, దీనికి ఉంటుంది ఇక. లేకపోతే నాతోనేనా దీనికి వేషాలన్నీ. మమ్మీ ఆ వదిన అంత కూర ఎట్లా వండి పాడైందే? అయినా అది మంచిగా వండుతుంది కానీ ఏం రోగం పుట్టింది ఇవాళ గట్ల వండింది? అవునే బిడ్డ, దానికి ఏం రోగం పుట్టిందో గట్ల వండి పాడైంది. ఇంకేముంటుంది దానికి, నీ మీద కుళ్ళు. నువ్వు వచ్చినావు కదా, ఇక వండమనేసరికి గట్ల వండి పాడైంది. ఇక మళ్ళీ ఒకసారి అని చెప్పొద్దని. ఓహో, ఇద్దరు అవ్వ బిడ్డలు జోరులు ఉన్నారు కదా. ఈ బిడ్డ అయితే మొత్తం వేషమే మార్చింది, చేతులు గాజులేవో, నల్ల బొట్టు. అత్తమ్మ ఇవాళ ఏం వేసుకొని తిన్నారు అత్తమ్మ? ఏంది గట్లా అడుగుతున్నావు? ఏమండి కలబెట్టినవే, అంత టేస్ట్ అంతా బేకారుంది. నూరంతా ఖరాబ్ అయింది. ఏమండి కలబెట్టినవే? అనొద్దే, అది వంటనేనా అసలు? మనుషులు తినే వంట నేను గట్ల వండి పాడేను? నీ ఇంటికి రావద్దంటే చెప్పు, అయినా ఇది నా ఇల్లు, నేను వస్తాను. ఎందుకు నీకు అంత నా మీద కుళ్ళు? గట్ల వండి పాడేనో మొత్తం. నీ అవ్వ ముద్దు మొగపోలు ఇద్దరు కుక్క మొహం వేసుకొని నా మీద ఎగబడుతుర్రు. ఆగండి, అసలు ఏం జరిగిందో నేను చెప్తాను, ఆగండి. అయ్యో అత్తమ్మ, అయ్యో సుజాత, నేను వండింది అసలు మీరు తిన్నే లేదు. ఏంది నువ్వు వండింది తినకపోతే మరి అది ఎవరు వండిర్రు? బయటకి వెళ్ళేమని తెప్పించినావా ఏంది? సుజాత, అది వండింది నేనే, నిజమే. కానీ నేను వండింది ఫిష్ కర్రీ, మటన్ కర్రీ అవన్నీ అది కాదు. ఏందే ఏం మాట్లాడుతున్నావే? అత్తమ్మ ఇవాళ వండిన చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ అవన్నీ అట్లనే ఉన్నాయి. వంట రూమ్లో ఎట్లా వండినాయి అట్లనే. మరి మీరు ఏం తిన్నారు ఏందని చూడడం అడగడానికి నేను వచ్చిన. ఏందే ఏం మాట్లాడుతున్నావు? మరి మేము తినదేందే? అది ఫిష్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ తెలియకుండానే తిన్నాం అనుకుంటున్నావా? అబ్బబ్బా గబ్బు వాసన వస్తుంది. గిట్లా ఎవడైనా వండుతారా? అలా ఏం పడేసినావు? ఏదైనా చెత్త పడేసినావా? పాస్ చెత్త మిగిలితే? ఓహో, అది 3 రోజుల కిందది మటన్, ఫిష్, చికెన్ కర్రీ. అత్తమ్మ తెప్పిస్తే చేసిన, అది అట్లనే ఉండి ఫ్రిడ్జ్లో మురిగింది 3 రోజుల నుంచి. ఇంకా తీసి అక్కడ పక్కకు పెట్టిన. కొంప తీసి అత్తమ్మ అదే వడ్డించిందా ఏంది సుజాత నీకు? ఏంది అమ్మా ఇంకా పాసిపోయింది వడ్డించినావా అని నాకు? ఏందే ఏమంటున్నావే? ఏం పాసిపోయిందే? అయ్యో అత్తమ్మ, అక్కడ పెట్టిన సైడ్కి కిచెన్లో పడేద్దాం, కుక్కలకి వేద్దామని. ఇంకా అది మీరు తిన్నారా అయితే? ఏదే పక్కకున్నది అది కాదా? అయ్యో అది కాదత్తమ్మ, అది మొన్నటిది 3 రోజుల కింది, మనం తెచ్చుకోలేమా? అది మిగిలితే ఫ్రిడ్జ్లో మురిగింది. గదే తిన్నారా ఏంది కొంప తీసి?
మంచి పని అయింది. మా అత్తకి ఇట్లనే కావాలి. నేనేదో తీసి పెట్టుకున్నా అనుకొని ఉంటుంది, ముద్దు ముఖంది మంచి ముక్కలు అనుకొని తీసుకొని తిని ఉంటుంది. ఆయన వాసన వచ్చి పాడగాలేదా? ఆయన నేను దాచి పెట్టుకుంటే దీనికి గెలిచేటట్టు గడ మీద ఎందుకు పెట్టుకుంటా? దీని మెంటల్ ముఖంలో చెప్పు. దీనికి అప్పుడప్పుడు వండింది వేడిగా ఉంటుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి పక్కకు పెట్టింది చల్లగా ఉంటుంది అని కూడా తెలిసి పాడగాదు. మట్టి బుర్ర ముఖం ఎక్కడనో. అమ్మా ఏంది కుక్కలకి వేసేది నాకేసినావా? అయ్యో బిడ్డ, అదే అనుకున్నాను బిడ్డ. ఛీ, మీ ఇంటి కుట్టి కన్నా వచ్చిన కర్మానికి గిట్లున్నవేందే? గది ఫ్రిడ్జ్ లో తీసింది తెలియదు, నీకు అప్పుడప్పుడు వండింది తెలియదు, అనే గట్లెట్లు వడ్డిచ్చినవే. మంచి పని అయింది. ఇద్దరు కలిసి నన్ను ఇరికిద్దాం అనుకుని ఇద్దరు పని మంచిగా గోవింద అయింది. దేవుడు ఉన్నటోడు ఉంటే చూసుకుంటాడే. మీరు ఎన్ని చేసినా నాకేం కాదు, మీది మీకే తిప్పి కొడుతుంది. సుషిత ఫ్రెండ్స్, ఇదే ఇవాళ వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఇద్దరు వదిన మరదల జోడి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్, మన టార్గెట్ మర్చిపోకండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మళ్ళీ ఇంకొక కామెడీ వీడియోతో వస్తాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.